కూర్చుని కలిసి ఓంకారం ప్రార్థనా శ్లోకాలు. जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः शिवाय शान्ताय कारणत्रयहेतवे निवेदयामि चात्मानं गतिस्त्वं परमेश्वरा रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अनेक जन्म संप्राप्त कर्मबन्ध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। ॐ गं गणपतये नमः। ॐ ऐं शारदा देव्यै नमः। ॐ श्रीरामकृष्णाय नमः। ॐ श्रीविवेकानन्द गुरवे नमः। ॐ श्री सीतारामचन्द्राय
స్వామి వారి కీర్తనల్లో పంచరత్న కృతులు గురించి నిన్న చెప్తున్నాం. రెండు జగదానందకారక దుర్గుగల నన్నేగుల, తర్వాత సాధించనేవు మనస, తర్వాత కనకన రుచిర, ఆఖరిది ఎందరో మహానుభావులు. చాలా ప్రఖ్యాతి చెందింది. ఆ కీర్తన గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. 16వ తేదీ. చాలా విశాలమైన భావాలు కలిగిన ఈ కీర్తన పాట ప్రారంభంలోనే అర్థమవుతుంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. జీవ చరిత్రలో చెప్పుకున్నట్లు వారి గురువు గారు చాలా పెద్ద పెద్ద పండితుల్ని, సంగీత విద్వాంసుల్ని, జ్ఞానులు, సాధకులు, పెద్ద పెద్ద వాళ్ళను ఆహ్వానించి పండిత సభలు ఏర్పాటు చేసి ఉంటారు. అందుకు తమ శిష్యులైన త్యాగరాజ స్వామి వారిని కూడా పిలుస్తారు. వచ్చి వారి కీర్తన వినిపించమని ఆ పండితుల సభ, విద్వాంసుల సభలో ఈ కీర్తనను త్యాగరాజ స్వామి వారు గానం చేసినట్లు చెప్తారు. అందుకే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సాధకునికి, భక్తునికి, ఏ మార్గంలో ఉన్నా సరే చాలా అవసరమైన భావం ఇది. చూస్తుంటాం మనం కదా, మొట్టమొదటి శత్రువు అహంకారం. నేను, నాది, నేను గొప్పవాడిని, నేను గొప్ప సాధకుడిని, సాధన అహంకారం అంటారు. ఆధ్యాత్మిక అహంకారము మోస్ట్ డేంజరస్. అన్ని అహంకారాలను త్యజించవచ్చు, కానీ ఆధ్యాత్మిక అహంకారం చాలా కష్టం. నేను గొప్ప భక్తుడిని, నేను గొప్ప సంగీత విద్వాంసుని, నేను గొప్ప సాధువును, అది కూడా అహంకారమే. మోస్ట్ డేంజరస్ ఫెలో ఈగో. మా ట్రైనింగ్ సెంటర్లో వేలూరు పట్టణం చూసిన వాళ్ళకి తెలుసు, 2 సంవత్సరాల బ్రహ్మచారులకు ప్రశిక్షణ కేంద్రం ఉంటుంది. ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ సెంటర్ అంటారు. 4-5 సంవత్సరాలు బ్రాంచ్ సెంటర్లో శిక్షణ సాధన చేసిన తర్వాత వేలూరు పట్టణంలో 2 సంవత్సరాలు సాధనకు బ్రహ్మచారులను పంపిస్తారు. 150 మంది బ్రహ్మచారులు, 2 years కోర్సు, అద్భుతమైన శిక్షణ. అందులో మా టైంలో పూజ్య స్వామి జగదాత్మానందజీ మహారాజ్, చాలా మంది వినే ఉంటారు పేరు. వారు మహాసమాధి చెందారు. కొన్నంపేట, బెల్గాంలో చాలా సంవత్సరాలు సేవలు అందించి వరిష్ఠ సాధువు, చాలా మహోన్నత గౌరవింపబడే సాధు రామకృష్ణ మఠంలో జగదాత్మానందజీ వారి బతుకలు కలిగిరి అంత కన్నడ పుస్తక బాగా ప్రఖ్యాతి పొందిదే. లక్ష పత్రికలు అవుతాయి. బతుకలు కలిగిరి తెలుగులో జీవన వికాసం అంటున్నారు. జీవన వికాసం 1-2. ఇంగ్లీష్లో లర్న్ టు లివ్. ఎన్ని భాషల్లో తర్జుమైందో ఆ గొప్ప పుస్తక రచయిత పూజ్య స్వామి జగదాత్మానందజీ మాకు ప్రిన్సిపాల్గా ఉండేవారు. జస్ట్ లైక్ కాలేజ్, యూనివర్సిటీలా ఉంటుంది. క్లాసెస్ ఉంటాయి, రోజు 5 క్లాసులు. ప్రిన్సిపాల్ మహారాజ్, ప్రాచార్య మహారాజ్ అంటారు, వారి ఇన్ఛార్జ్గా ఉండేవారు. సో వారి క్లాసులో చాలా అద్భుతమైన జ్ఞానము, హాస్యంతో మేళవించి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. అందులో ఒకటి ఇది, ఈ ఈగో ఎంత డేంజరస్ ఫెలో అంటే నువ్వు ఎంత చెప్పినా పోదు. ఈగో అంటే ఐ డోంట్ గో అంటున్నాడు. అంత సులభం, చెప్పినంత సులభం కాదు అని. ఈగో, ఐ వోంట్ గో, తిష్ట వేసుకొని ఉంటుందంట. సో చాలా డేంజరస్, మోస్ట్ డేంజరస్ ఎనిమీ స్పిరిచువల్ లైఫ్ ఈగో. రామకృష్ణ మాటల్లో అరటి మొలక ఈ రోజు వేస్తుంది, కట్ చేయండి, నెక్స్ట్ డే మళ్ళా వేస్తుంది, కట్ చేయండి, మళ్ళీ వేస్తుంది. అరటి మొలక లాంటిదట. నువ్వు నాకు ఏ అహంకారం లేదనుకుంటావు, ఎక్కడో వచ్చి చేరింది. నాకు ఏ అహంకారము లేదు అనేది ఒక అహంకారం. నేను చాలా మంచివాడినండి, నువ్వు చెప్పక్కర్లేదు, ఇద్దరు చెప్పాలి కదా, వేరే వాళ్ళు చెప్పాలా, మీరు చాలా మంచివారండి, ఆయన చాలా మంచివాడు. నాకు నేను చెప్పుకోవడం ఏంటి, నేను గొప్ప సాధువును, గొప్ప సాధకుడిని,
అహంకారమే కదా, ఇతరులు చెప్పాలి. ఎనివే, సో స్వామి విషయం గుర్తుకొస్తుంది, ఈ గో ఐ వోంట్ గో. సో శ్రీరామ్ చెప్తారు కదా, సో అహంకారం చాలా చెడ్డది. భగవంతుడు దేన్నైనా క్షమిస్తాడు కానీ అహంకారాన్ని క్షమించాడు. పురాణాల్లో అన్ని కథలు తీసుకోండి, కథలు ఏంటి అవి మన పురాణ ఇతిహాసాలు జరిగినవి. సో రావణునికి ఏ సమస్య? అహంకారం. నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు. దుర్యోధనుడికి ఏం సమస్య? అహంకారం. అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ. రావణుడు అయితే ఇంతకాలం మనం మహాపండితుడు, శివభక్తుడు, ఇవన్నీ గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ అహంకారము, వాసన, వ్యామోహం, వీటి వల్ల నాశనం అయిపోయారు. ఆ విధంగా చెప్తారు, భగవంతుడు అహంకారాన్ని మాత్రం సహించాడు, అహంకారం మెచ్చుకోడు. అహంకారానికి బహుదూరము అంటారు. సో ఇది సాధకులకు చాలా ముఖ్యమైన విశాలత్వం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నువ్వు సాధకుడవు, భక్తుడవు, ఇతరులు కూడా మీలాగే సాధకులే, వారు భక్తులే. నీకంటే గొప్పవాళ్ళు ఉండవచ్చు, ఎవరికి తెలుసు. పూజ్య స్వామి ప్రభానందజీ మహారాజ్ క్లాస్లో చెప్పేవారు, మహానుభావులు. మామూలుగా మఠంలో కానీ ఎక్కడైనా సరే సీనియర్ అంటే గొప్పగా గౌరవిస్తాము, జూనియర్ అంటే ఓకే మామూలుగా ప్రపంచానికి. సో బాహ్యంగా ఒకరు కాషాయంలో ఉండవచ్చు, ఒకరు శ్వేత వస్త్రం వైట్లో ఉంటారు బ్రహ్మచారి, కొంతమంది గృహస్థులు ప్యాంట్ షర్ట్లో ఉంటారు. బాహ్య వేషం చూసి మీరు చెప్పరు కదా ఎవరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఒక గృహస్థ భక్తుడు ఎంతో నిష్ఠ, శ్రద్ధ, భక్తితో పవిత్రంగా జీవిస్తూ ఉన్నతమైన ఆధ్యాత్మికతని పొంది ఉండవచ్చు, ఎవరు తెలుసు. మీరు ఎలా చెప్తారు? డ్రెస్ చూసి. కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారి ఎంతో ఉన్నతమైన సంస్కారాలతో పుట్టి ఉండవచ్చు ఆయన. సో ఎంతో సీనియర్ మాంక్స్ కంటే కూడా ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండవచ్చు, మనకేం తెలుసు. కాబట్టి మనం బాహ్య దేశాన్ని చూసి జడ్జి చేయకూడదు అని స్వామి చెప్పేవారు. ఆయన మహామహా పండితులు, జ్ఞానులు, విద్వాంసులు ఎందరో ఉన్నారు, వారందరికీ వందనములు. అందరినీ గౌరవించడం గొప్ప సంస్కారం, అది నిరహంకారతకు సూచన, నిదర్శనం అన్నమాట. కాబట్టి అహంకారం ఎంత మనకు తగ్గించుకుంటే అంత ఆధ్యాత్మిక ఉన్నతి అని శ్రీరామకృష్ణ జీవితంలోనే చూడవచ్చు, మహాత్ముల జీవితం అందరిలో కూడా. కాబట్టి ఆ విశాల భావం చూడండి, సాధకులకు ఉండవలసింది. త్యాగరాజ స్వామి ఈ కీర్తన ద్వారా మనకు నేర్పిస్తున్నారని చెప్పవచ్చు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అద్భుతమైన రాముని వర్ణన, రాముని అనుభూతి చెందిన వారి జీవితం ఎంత ధన్యములో చెప్పే వర్ణన మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదట గీతం, కీర్తన కొంచెం విని తర్వాత గిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ రూపం సీతారామచంద్రుని మనసారా ధ్యానిస్తూ, ఎంతోమంది మహాత్ములు మన జీవితాల్లో ఇతరులకు గురువులు ఉంటారు, పెద్దలు ఉంటారు. మన జీవితంలోనే ఎంతో మందితో ఎంతో మంచి జరుగుతుంది. ఈరోజు చూడండి, కాకతాళీయంగా టీచర్స్ డే, ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులే. అబ్బాయికి నేర్పించిన వాళ్ళే కాదు, మనకు గురువు దీక్ష ఇచ్చిన వారు, ఆధ్యాత్మికంగా తోడ్పడిన వారు, మంచి సలహాలు ఇచ్చిన వారు అందరూ టీచర్సే. టీచర్ హూ టీచర్స్ గుడ్ థింగ్స్ ఈజ్ టీచర్. సో వాళ్ళంతా స్మరించుకునే మంచి దినం కూడా. సో సమస్త గురువుల్ని, మహాత్ముల్ని, పెద్దల్ని, మన తల్లిదండ్రుల్ని, ఎందరో మహానుభావుల్ని తలుచుకుంటూ ఈ మాట శ్రీరామచంద్ర స్మరణతో వింటారు. ఎందరో One
ఎందరో మహాను భావులు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు చందురు వర్ణుని చందురు వర్ణుని చందురు వర్ణుని చందురు వర్ణుని అంద చందమును చందురు వర్ణుని అంద చందమును హృదయా చందురు వర్ణుని చంద చందురు వర్ణుని అంద చందమును హృదయా అరవిందమునా జూచి అరవిందమునా జూచి బ్రహ్మానందమనుభవించువా అరవిందమునా జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను అందరికీ వందనములు ఎందరో మహానుభావులు చందురు వర్ణుని అంద చందమును హృదయా అరవిందమునా జూచి బ్రహ్మానందమనుభవించు వారు అరవిందమునా జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహాను అందరిలో సీతారామచంద్రుని భగవంతుణ్ణి సర్వత్రా చూసిన వారి లక్షణం ఇది. సర్వవ్యాపి సర్వాంతర్యాముడు రామమయం అంతా రామయం జగమంతా రామయం అని మనం పాడతాము వింటాము. వాళ్ళు సాక్షాత్కరింపజేస్తున్నారు కాబట్టి అది సహజంగా అందరి పట్ల గౌరవం, అందరిలోనూ దివ్యత్వం మహత్వం చూసే సహజ గుణం అవుతుంది. శ్రీ శ్రీ శారదామాత అద్భుతంగా చెప్తారు. భగవంతుడిని జపము చేస్తూ 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 జపము తపము ప్రార్థన భజన కీర్తన ధ్యానము సేవ చేస్తూ 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 పోతే శనై శనై పరమే అన్నట్టు, శనై శనై పంథ అంటారు. ఒక రోజులో జరిగేది కాదు కదా. సో చేస్తూ చేస్తూ చేస్తుంటే మనస్సు ఎంత పవిత్రం అయిపోతుందో, ఎంత
పవిత్రత, సంపూర్ణమైన దివ్యమైపోతుంది. మైండ్ బికమ్స్ డివైన్, మైండ్ బికమ్స్ ప్యూర్, మైండ్ బికమ్స్ ఫిల్డ్ విత్ గాడ్. సో ఆ స్థితిలో భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకుంటాడట సాధకుడు. తన ఇష్ట దైవాన్ని, పరమాత్ముని సర్వత్రా తన హృదయములోను తన బాహ్యములోను అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆ స్థితి చేరుకున్నాక, ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కారం అనుభూతి చెందినాక సాధకుడు అందరిలో ఉండేది తన భగవంతుడే, తన ఇష్ట దైవమే, తన ఆరాధ్యమే అని దర్శించుకున్నప్పుడు, అనుభూతి చెందినప్పుడు నిజమైన వినయం వస్తుంది. అమ్మ ఎంత బాగా చెప్పింది, నిజమైన వినయం. అండర్లైన్ ద వర్డ్. మనం ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న వినయం ఉంటుంది, అక్కడ తెచ్చిపెట్టుకో ఉండదు. సహజంగా హృదయాంతం ఉండేదంతా భగవంతుడే. ఉండేది రాముడగడు ఊరక చెడిపోకు మనస, అంతా రామమయం అని వాళ్ళు అనుభూతి చెంది పాడారండి. కేవలం పాండిత్యము, స్కాలర్షిప్తో కాదు. కాబట్టి నిజంగా అందరిలో ఆ పరమాత్మని దర్శించినప్పుడే నిజమైన వినయం వస్తుందంట. బీ హంబుల్ అంట, బీ హంబుల్. వై షుడ్ ఐ బి హంబుల్? బికాస్ గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి. యు షుడ్ నాట్ బి ఈగోయిస్టిక్. విల్ యు బి ఈగోయిస్టిక్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? భగవంతుని ఎదురుగా నేను అహంకారం చూపిస్తావా? లేదు కదా. కాబట్టి అందరిలో రామకృష్ణ ఎంత బాగా చెప్తారు, భగవద్భక్తునికి, రామభక్తునికి పురుషులందరూ రామమయంగా కనిపిస్తారు, స్త్రీలందరూ సీతమ్మ వల్ల కనిపిస్తారు. సేమ్ వే శివభక్తునికి పురుషులందరూ పరమేశ్వరులాగా, అమ్మవాళ్ళందరూ పార్వతీదేవిలాగా కనిపిస్తారు. అప్పుడు ఎక్కడుంది నీ అహంకారం? చోటే లేదు, నో ప్లేస్. పలాయనం చిత్తరించి నిజమైన వినయం వస్తుంది. నిజంగా అందరిలో దేవుడు కడప, ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని హేళన చేయకూడదు, ఎవరి గురించి కూడా విమర్శ, పరనింద, పరచర్చ చేయకూడదని హృదయంలో అనుభూతి కలుగుతుందట. కాబట్టి ఎంత వినయం చూడండి. స్వయంగా బ్రహ్మజ్ఞాని రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. సాక్షాత్ నారదుల వారి ఆశీర్వాదంతో సంగీత స్వరారణవాన్ని పొంది సంగీత విద్యలో నిష్ణాతుడైనాడు. సరస్వతి కటాక్షం పొంది సీతారాముని దర్శించుకొని అంత గొప్ప మహానుభావుడు, స్వయంగా మహానుభావుడు, అందరిలో మహానుభావులను చూస్తున్నాడు. అంతే కదా. మనలో లేనిది బయట చూడలేదు. వివేకానంద స్వామి అంటారు, ఒక పసి బిడ్డలో దొంగ లేడు కాబట్టి బయట దొంగ కనబడ్డు. దొంగ వచ్చి ఎత్తుకునే ఎత్తుకుంటాడు, వెళ్ళిపోతాడు. మనం లోపల ఏదుందో అంతరంగంలో అదే బయట చూస్తాం అంటారు స్వామి వివేకానంద. కాబట్టి పవిత్రమైన వ్యక్తి అంతయు పవిత్రముగానే చూస్తాడు. శారదమ్మ గంగా పరమ పవిత్రుడు త్యాగరాజ స్వామి. కాబట్టి అందరిలో మహానుభావులను చూస్తున్నారు. ఎంత బాగా వర్ణించారు. అందరికీ వందనములు మనసారా. చంద్రుడు వర్ణుని అందచందమును. చంద్రుడి వర్ణు, చంద్రుడిలో వెళ్ళిపోతున్నాడు. రామచంద్ర, రామచంద్రాయ నమః. శ్రీరామచంద్రుడు అంటారు. రామునికే చెల్లింది కదా. చంద్రుని వంటి చల్లదనము, పవిత్రత, శాంతము. చంద్రుడు, పూర్ణిమ చంద్రుడిని చూడండి. పూజ్య స్వామి వెంకటానందనండి ఒక విన్నాం. మైసూరు రామకృష్ణాశ్రమంలో వచ్చినప్పుడు వారి జాయినింగ్ సెంటర్ చాలా ఇష్టం. సో అక్కడ వచ్చినప్పుడు కృష్ణ మహారాజుగా ఉన్నప్పుడు పూర్ణిమ రోజు వాక్ చేస్తున్నట్టు సాధువులంతా ఊహించుకోండి ఎంత గొప్ప అనుభవం. పూర్ణిమ చంద్రుడు వెలుగొందుతున్నాడు. నీలాకాశంలో పూర్తి చంద్రుడు, క్లియర్ స్కై, పూర్ణ చంద్రుడు వెలుగుతూ ఉంటే స్వామీజీలు అంతా వాక్ చేస్తున్నారు. స్వామీజీ రంగనాథన్జీతో పాటు స్వామీజీ పూర్ణ చంద్రుడిని చూస్తూ చెప్పారు, సీ ద ఫుల్ మూన్, యూ షుడ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. పూర్ణచంద్రుడు ఎలా ఉన్నాడో
దానికి మాటలు అవసరమా? లేదు. అలా సీ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్, రియలైజ్ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్. స్క్రిప్చర్స్ ఆర్ దేర్, ఉపనిషత్స్ ఆర్ దేర్, గీతా ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దట్ విల్ హెల్ప్ యూ. అది ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ ಅಂತ ಅನುಭೂತಿ ಪಡೆಯೋದು ಯಾರು? ಸ್ವಯಂ ನೀವು. ప్రతి ఒక్క సాధకుడు తనకు తానే పూర్ణచంద్రుడిని చూసినప్పుడు ఎటువంటి ఆనందము, ఆహ్లాదము, తన్మయత్వము, పవిత్రత, చల్లదనము, మాటల్లో చెప్పలేని వర్ణనాతీత అనుభూతి కలుగుతుందో అది ఇంకొకరు చెప్తే నీకు కలుగుతుందా? లేదు కదా. సో రియలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్. సాక్షాత్కారం, పరోక్ష అని లేదు, సాక్షాత్ ప్రత్యక్ష అనుభూతి. కాబట్టే వారు ఎవరంటే మహానుభావులు చతుర్వర్ణుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి హృదయ అరవిందమున చూచి బ్రహ్మానందమును అనుభవించువారు. హైయెస్ట్ బ్లిస్ బ్రహ్మానందం. 3 రకాల ఆనందం రామకృష్ణ చెప్తారు. ఒకటి విషయానందం. విషయ భోగాలు అనుభవిస్తే మనకు సామాన్యంగా అందరికీ తెలిసిందే. సో శబ్ద స్పర్శ రూప రసాల ద్వారా తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం ఇదంతా అంటారు కదా. ఇవన్నీ విషయానందం. అది అందరికీ సర్వసాధారణం. కొంచెం లోపలికి పోయి భగవంతుని భజన, జపము, ధ్యానము, ప్రార్థన, కీర్తనలు, సత్సంగాలు చేస్తే లభించేది భజనానందం. భజన ద్వారా ఆనందం. భజన అంటే కేవలం భజన అని కాదు, సాధన. మనం చేసే సాధన, ఆధ్యాత్మిక సాధన భజన. సాధన భజన కరో, హిందీ में बोलते हैं సాధన భజన కరో. సో భజన అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ చేస్తూ పోతే భజనానందం లభిస్తుంది. రెండవది కొంచెం హైయెస్ట్, హయ్యర్. ఆర్డినరీ ఈజ్ విషయానందం, హయ్యర్ ఈజ్ భజనానందం. ఇంకా జపం, ధ్యానం తీవ్రంగా చేస్తూ నియమ, నిష్ఠ, పవిత్రత పాటిస్తూ ఇంకా లోతుకు పోతూ పోతూ భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటే లభించేది బ్రహ్మానందం, హైయెస్ట్ బ్లిస్. ఆర్డినరీ, హయ్యర్, హైయెస్ట్. హైయెస్ట్ బ్లిస్ పరమానందం, బ్రహ్మానందం. హైయెస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. దానికి మించిది లేదని. సో బ్రహ్మానందం అనుభూతి ఎప్పుడు కలుగుతుందట? భగవంతుణ్ణి హృదయ మందిరంలో సాక్షాత్కరించుకున్నప్పుడు. అందుకే ఎంత బాగా చెప్పారు కదా. చంద్రువర్ణుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని అందచందములు, ఆయన యొక్క లావణ్యము, ఆ సౌందర్యము చూసిన వాళ్ళు కన్ను తిప్పుకోలేకపోతారట. శ్రీరామచంద్రుడు సభలో ప్రవేశిస్తే కోటి సూర్యులు వెలిగినట్టు ఉంటుందట. ఆయన తేజస్సు, ఓజస్సు. అంతటి సుందర వర్ణుడైన, అందచందములు కలిగిన సౌందర్యం, దివ్యమైన సౌందర్యం కలిగిన ఆ చంద్రువర్ణుడైన శ్రీరామచంద్రుడిని హృదయ అరవిందమున చూచి బ్రహ్మానందమును అనుభవించువారు ఎందరో మహానుభావులు. వీళ్ళందరూ త్యాగరాజ స్వామి, అన్నమయ్య, అన్నమాచార్యుల వారు, పురంధరాచార్యులు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా సాక్షాత్కారం పొందిన భగవంతుడిని దర్శించిన వారు. వారు బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వారు మహానుభావులు. ఇటువంటి వారందరికీ వందనం. దానివల్ల మనకు వినయం అవుతుంది, భక్తి కలుగుతుంది, గురుభక్తి అని మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి శ్రీరామ నిన్న చెప్పుకున్నాం. జగదానందకారక ఆ కీర్తన. తర్వాత వచ్చేసి దుడుకు గల నన్ను, ఎంతో దుడుకు గల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా. ఎంతో దుష్టత్వము, దుష్ట వాసన సంస్కారాలు, దుష్ట గుణాలు ఉండే నన్ను ఎవరు బ్రోచురానో, ఎవరు కాపాడురానో నీవు తప్ప. శరణాగతి భావం, నీవు తప్ప నాకు ఎవరు కాపాడేవారు లేరు అని చెప్తూ మరి ఏం చేయాలి అంటే చెప్పడానికి అన్నట్లు ఒక కీర్తన. సో ఏంటి అలాంటి వాడికి ఏం గతి లేదా, ఇంకా ఏమి సమాధానం లేదా? ఉంది. ఇది శరణాగతి.
శరణాగతి భావంతో ప్రార్థిస్తున్నాడు. హే ప్రభు, నాకు శ్రీరామకృష్ణ చెప్పారు కదా, అమ్మా నాకు ఏమి వద్దు, నీ పాద పద్మాల పట్ల శుద్ధ భక్తి ప్రసాదం. చేతిలో పుష్పాలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తూ శ్రీరామకృష్ణ చెప్తారు సాధనా దశలో అనుభవాలు. అమ్మా జగన్మాత కాళికాదేవి, ఇదిగో తీసుకో నీ పుణ్యము, తీసుకో నీ పాపం, నాకు శుద్ధ భక్తిని మాత్రం నీకు తీసుకో. అన్ని ద్వంద్వాలు, అంత సుఖము దుఃఖము పాపము పుణ్యము అన్ని ద్వంద్వాలు మనిషిని బంధనంలో పెట్టి ఈ ద్వంద్వాలన్నీ తీసుకో తల్లి, నాకు కేవలం శుద్ధ భక్తి ఇవ్వు అని ప్రార్థించినారు శ్రీరామకృష్ణ. ఆ విధంగా సో ఏం కావాలి స్వామి నీకు అంటే అద్భుతమైన ప్రార్థన కీర్తన. బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ. హే స్వామి శ్రీరామచంద్ర, బంటు సేవకుడు. ఆ రోజుల్లో బంటు రోజు అంటారు అనేవాడు, పిఓ అని అంటారు. గవర్నర్ యొక్క బంటు రోజు కూడా ఎంత పెద్ద పదవి, ఆయన అన్ని రాజముద్రలు బిళ్ళలు చూసింటారు. గొప్ప పోస్ట్ అది కలెక్టర్ దగ్గర, గవర్నర్ దగ్గర. సో ఆయన ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటాడు, తక్కువే కాదు. సో బంటు రీతి, నీ రామబంటు, రాముని సేవకుడిని, రాముని దాసునిగా చేసే గుణాలు నాకు ఇవ్వు, హనుమంతు ఆంజనేయ స్వామి వంటి భక్తి ఇవ్వు అని ప్రార్థించే గీతము చాలా అద్భుతమైన ప్రార్థన చెప్పవచ్చు. మనం కూడా ఇలా ప్రార్థించవచ్చు. భగవంతుడిని, ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో సీతారామచంద్రుల్ని హృదయ కమలంలో ప్రతిష్ఠించుకొని, హే రామ, హే సీతమ్మ తల్లి, మమ్మల్ని నన్ను మీ బంటుగా, సేవకునిగా, దాసునిగా చేసుకో అని ప్రార్థన. రామా బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా, రామా బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా, 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 బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. తోట వెంటి వాణి, తోట వెంటి వాణి మొదలైన, తోట వెంటి వాణి మొదలైన మదా, తోట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల చేయు నిజ, తోట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల చేయు నిజ, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ, తోట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల చేయు నిజ, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య
రామనామమను రామనామమను వరఖడ్గమును రామనామమను వరఖడ్గమును రామనామమను వరఖడ్గమును రామ 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 రామనామమను వరఖడ్గమును రామనామమను వరఖడ్గమును రామనామమను వరఖడ్గమును రాజిల్లునయ్య త్యాగరాజునికే రామనామమను వరఖడ్గమును రాజిల్లునయ్య త్యాగరాజునికే బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ తుంట వెంటి వాణి తుంట వెంటి వాణి మొదలైన మదా తుంట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల జేయు నిజ తుంట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల జేయు నిజ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ రామ జయ రాజా రామచంద్ర జీ ఉత్తమమైన ప్రార్థన బంటు రీతి కొలువు నీ కొలువులో బంటులుగా నన్ను తీసుకోలేదు స్వామి శ్రీరామ బంటు ఎందుకు నిరహంకారతకు ఒక ఉదాహరణ రామబంటులు నేను శ్రీరామకృష్ణ అంటారు ఈ నేను నేను అనేది అహంకారం పోదయ్యా నాయన రాముని బంటుగా ఉన్నది భగవంతుని దాసుని భగవంతుని సేవకుని అది కచ్చా ఆమె పక్కా ఆమె పక్కా పరిపక్వమైన అహంకారం నువ్వు నేను అనుకోవాల్సి వస్తే నేను భగవంతుని భక్తుడిని భగవంతుని సేవకుడిని భగవంతుని దాసుని బంటునని గర్వించు కావలిస్తే అహంకారం ఎన్నో పోదు భగవంతుని కోసం దాన్ని పెట్టు రామబంటును నేను అని హే రామ నీ కొలువులో ఒక బంటుగా ఆంజనేయ స్వామి భావం దాస్య భావానికి శ్రేష్ఠ ఉదాహరణ ఆంజనేయ స్వామి మహామహిమ జ్ఞానినాం అగ్రగణ్యం ఆంజనేయ స్వామి స్థుతిలో ఏది తక్కువ ఆయన సాక్షాత్తు భగవంతుడిగా పూజిస్తున్నాం కదా భగవద్ లక్షణాలన్నీ ఉండిన రుద్రుని అవతారం అన్ని సాక్షాత్తు భగవద్ లక్షణాలన్నీ మహిమలన్నీ ఉండి కూడా రామునితో ఎలా ఉంటాడు దాసుడు తస్య దాసస్య దాసోహం
వివేకానంద స్వామి. ఆంజనేయ స్వామి భావమే కదా, శ్రీరామకృష్ణుల దాసులకు దాసులకు దాసుని నేను. వివేకానంద స్వామి అదే భావం, ఆంజనేయ స్వామి భావము. అంత శక్తివంతుడు, స్వయంగా మహామహా కార్యశూరుడు అయినా రామునిలో దాస్య భావం. రాముని దాసు, రాముని మహిమ వల్ల ఇవన్నీ జరిగాయి, రాముని కృపతో ఇవన్నీ జరిగాయి అంటాడు. ఆ విధంగా బంటురీతి, బంటులాగా కొలువు, నీ కొలువులో కొలువు తీరాడంట. ఉద్యోగం, ఒక ఉద్యోగం అంట, కొలువు సంపాదించుకున్నాడు, ఉద్యోగం సో ఆ ఉద్యోగం నీ సేవకుడిగా రామా. తర్వాత అద్భుతం, తుంట వింటివాణి. తుంట వింటివాడెవడు? మన్మథుడు. కామక్రోధలు మద మాత్సర్యాలను చెప్తున్నారు ఇక్కడ. నిన్న చెప్పుకున్నాను కదా స్వామి, నాకు ఎన్నో ఇవన్నీ ఉన్నాయి సమస్యలు, వాటికి పరిష్కారం ఇప్పుడు చెప్తున్నారు. ఏంటి? తుంట వింటివాడు. ఇక మనం తుంటని వాడు అంటారు మన్మథుడు. మనస్సును మథించువాడు మన్మథుడు. రూపం కూడా భస్మం చేసి పడేశాడు కదా ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి రూపం లేకుండానే మనిషి మనస్సులోకి, సాధకుల మనస్సులోకి చొరబడి వారిని బహిర్ముఖులుగా చేసేవాడు మన్మథుడు, మనస్సును మతించేవాడు. అటువంటి తుంటని వింటివాడు, తుంట వింటి మన్మథం కులబాణం అంటారు. సో పుష్పబాణం వేసేవాడు, తుంటని అయిన వాడు, తుంట వింటివాడు మొదలైన ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకున్నాను కదా. అవన్నీ ఇక్కడ మద ఆదులను, కామ క్రోధ మోహ మద ఆదులు మొదలైన, కామము మోహము మదము మొదలైన ఆదులను కొట్టి బాగా ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఏం చేస్తాడు? చట్నీ చేస్తాడు అంటారు. అటువంటి కొట్టి మళ్ళీ ఊరికే కాదు, నేల మూల ద్రోయాలి వాటిని. జగిశత్రు మహాబాహో కామరూపం దురాసనం, భగవద్గీత. ఊరికే వదిలేయద్దు, వాటిని నాశనం చేయాలి, వేళతో సహా పెగిలించి వేయాలి, లేదంటే సాధకుడిని ఎప్పుడైనా ఇది భ్రష్ట పట్టిస్తారు. కాబట్టి నేల పూల చేయునట్టు వారిని మళ్ళీ లేవకుండా చేసేటట్టు భక్తులు చేయవయ్యా స్వామి. ఆంజనేయ స్వామి లాంటి భావం, ఆ శక్తి నీవు. కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను కొట్టి నేల పూల దొరగాలి, వాటిని పరాజయం చేసే శక్తి నీవు, రామభక్తి నీవు అంటూ చరణంలో చెప్తారు. చూడండి, అద్భుతమైన భావాలు. చదువుతుంటేనే రోమాంచం కలుగుతుంది, ఇంకా సాధన చేస్తే ఎలా ఉంటుంది? రోమాంచము అను ఘన కంచుకం. ఏమంటారు? కంచుకం ఈ కరుణనికి ఉంటాయంటారు కదా, కవచం ఉండాలి. కవచం, కంచుకం అంటే కవచం మనం ధరిస్తాం కదా. సైన్యం వాళ్ళు, బాడీ వాళ్ళు ధరించుంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ కవచం. ఎటువంటి కవచం? ఘన కంచుకం, చాలా స్ట్రాంగ్ గా ఉండే కంచుకం. ఏం కావాలట? రోమాంచం. భగవన్ నామాన్ని నిజమైన భక్తితో ఆర్తితో భజన చేస్తే రోమాంచం కలుగుతుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయంట, పులకరింత, ఎక్స్టసీ. ఈ రోజుల్లో గూస్ బంప్స్ ఫేమస్ అయిన వర్డ్, గూస్ బంప్స్ వచ్చాయి. జాతీయ గీతం పాడితే, మనకు చాలా ఇష్టదైవం భజన చేస్తే గూస్ బంప్స్, పులకరింత కలుగుతుంది. అటువంటి నీ నామ సంకీర్తనలో, నీ నామ జపంలో, ధ్యానంలో కలిగే రోమాంచము అనే కంచుకాన్ని నాకు ప్రొటెక్ట్ చేస్తుంది. నన్ను కంచుకం ఏం చేస్తుంది? ఏమిటి? కవచము రక్షిస్తుంది కదా, దుష్ట శక్తుల నుండి, ఆయుధాల నుండి రక్షిస్తుంది. రామ 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 29 కోట్లు ఒట్టి చేశారంటే రామ 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 అని చేస్తూ రోమాంచం, నిత్యము రోమాంచం ఉంటుంది. దాన్నే నా కంచుకముగా. ఎందుకు? కామ క్రోధ లోభ మోహ శత్రువులు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఈ కంచుకం ఉంటే మీ దగ్గరకు రావు. కవచాన్ని, రోమాంచం అనే కవచాన్ని ఎటువంటి ప్రార్థన కదా పూజ్య స్వామి రంగనాథాన్ని గురువులందరూ చెప్తారు. భగవన్నామాన్ని ఎంతగా జపించాలంటే రామ 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 కృష్ణ 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 శివ 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 దుర్గా దుర్గా, ఏదైతే మీ ఇష్టం అంటామో ఎంతగా జపించాలంటే అది ఒక కోట గోడగా ఉండాలట మీ చుట్టూ. మీ బాహ్యములోను
హృదయంలోను. కోట గోడలకు శత్రువులు వస్తారా? ఉల్టి వస్తారా? అంత సులభం కాదు. చాలా దుర్భేద్యమైన కోట. సో భగవన్నామములో మీరు ఎంతగా జపం చేయాలంటే శత్రువులు తుంట వెంటి వాడు తంటగా రాకూడదు అంటారు కదా, భస్మైపోతాడు. కామక్రోధాలకి అటాక్ చేసేది స్థలమే లేదు. అలా కోట కూడా నిర్మించుకోండి అనేవాడు శిష్యులతో. రామకృష్ణ నామం, ఈ భక్తుడైతే ఆ నామం. భగవన్నామంతో కోట కూడా నిర్మించు. ఆ విధంగానే ఆ రోమాంచం అనే కంచుకము నాకు ఇవ్వయ్యా, శత్రువులు ఏమి చేయలేదు. ఏ శత్రువులు? కామక్రోధాలు. తర్వాత ఏమంటాడు? రామభక్తుడు అనే ముద్ర వీళ్ళని. బంటులకి ఉంటుంది, గవర్నర్లు రాష్ట్రపతులు వాళ్ళ బంటులు ఇప్పుడెప్పుడు ఉంటుంది అనుకుంటారు, ఇలా వేసుకుని ఉంటారు. గవర్నమెంట్ ముద్ర ఉంటుంది అక్కడ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటెవర్ ఇట్ ఈస్. రాజుల కాలంలోనే మీకు తెలుసు, ఇప్పుడు రాజుల సంప్రదాయాలు ఉన్నాయి కదా కొన్ని చోట్ల. సో వాళ్ళ బంటులకి ఇక్కడ ముద్ర వీళ్ళ ఉంది. అతడు ఐడెంటిటీ కార్డు ఉన్నట్ట. ఆయన కంటే ఎవరు ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు రాజుగారి సేవకుడు. ముద్ర బిళ్ళ. ఏ ముద్ర బిళ్ళ కావాలంట? రామభక్తుడు. ఇతడు రామభక్తుడు, ఇతనికంట ఎవరు పోకూడదు అని వాపసు వెళ్ళిపోతారు కామక్రోధుడు. సో రామభక్తులనే ముద్ర బిళ్ళ. చూడండి, ఐశ్వర్యం కోరుకోలేదు, డబ్బులు కోరుకోలేదు, పేరు ప్రతిష్టలు పదవి ఏమి కోరుకోలేదు. రామభక్తుడు అనే ముద్ర బిళ్ళ ఈ స్వామి. తర్వాత రామనామము అను వర ఖడ్గము. రామనామమే ఖడ్గం. ఎవరు వస్తారండి దగ్గరికి? ఏ శత్రువు, అంతఃశత్రువులు కానీ బహిశత్రువులు కానీ దగ్గరకు రాదు. రామనామము అను వరఖడ్గం. వర శ్రేష్టం. శ్రేష్టమైన అత్యంత శక్తివంతమైన ఖడ్గం ఏదట? రామ. మనం అలా భావిస్తామా? అలా నమ్ముతామా? నమ్మితే ಪಟ್ಟೆವಳ್ಳಿ ಹಿಡಿಯೋರಿಲ್ಲರಿ ಭಗವದ್ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ನಮಗೆ ಆ ವಿಶ್ವಾಸ ಬಂದರೆ ರಾಮನಾಮ ಅಂದ್ರೆ ಏನಂದ್ಕೊಂಡೆ ಖಡ್ಗ ಇದ್ದಂಗೆ ಯಾರು ಭಕ್ತಿ ಯಾರು ಇಷ್ಟದೆ ಶಿವನಾಮ ಅಂದ್ರೆ ಏನಂದ್ಕೊಂಡೆ ವರ ಖಡ್ಗ ಇದ್ದಂಗೆ ದುರ್ಗಾನಾಮ ರಾಮಕೃಷ್ಣ ನಾಮ ಅಂದ್ರೆ ఏమనుకుంటుంది ఖడ్గం ఉన్నట్ల ఏ శత్రువులు భయపడరు పారిపోతారు రామనామము అనే వర ఖడ్గము నీవయ్యా హే రామ నన్ను ఈ శత్రులు తుంట వింటి వాడు చెప్పారు కామ క్రోధ లోభ మద ఆదులు మొదలైనటువంటి శత్రువులను నేల కొట్టి నేల కూల చేయునట్టి ఆంజనేయ కవచం హనుమత్ కవచంలో వస్తుంది ఆంజనేయ దండకంలో వస్తుంది తోకతో చుట్టి నేలను బడంగొట్టి నీ ముష్టి ఘాతంబులను బాహుదండంబులను రోమఖండంబులను చట్నీ చేసేస్తాడు భస్మమైపోతాడు శత్రువు సో బాహుదండంబుల రోమఖండంబుల రుచి అన్నట్లు ఆంజనేయ దండకంలో వరఖడ్గం రామనామం అనే వరఖడ్గముతో శత్రువుల్ని భస్మం చేసేస్తాడు అటువంటి నీ రామనామమే నాకు ఆయుధం గొప్ప భావన కదా ఇలా ఉండాలి మన భక్తి కదా భక్తులంటే సాఫ్ట్ ఫెలో ఏమి హాని చేయడప్ప మంచిదే కానీ ఆంజనేయ స్వామి వంటి భక్తి కావాలి ఎంత శాంతుడో అంత రుద్రుడు అవసరమైనప్పుడు శత్రువులు వస్తే ఊరుకుంటాడా భరతం పడతాడు అలా ఉండాలి భక్తి అంటే శ్రేష్టమైన భక్తి ఉదాహరణము ఆంజనేయ స్వామి ఎంత దాసుడో ఎంత వినయం కలిగిన వాడో శత్రువుల పట్ల అరివీర భయంకరుడు ఎవరు మన శత్రువులు నిత్యము తైతక్కలాడిస్తున్నారు లోపల కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ಚೆನ್ನಾಗಿದ್ರಪ್ಪ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ರು ಆಯ್ತು ಏನಾಯ್ತು ಶತ್ರುಗಳು ಬಂದ್ಬಿಟ್ರು ಸರೆಂಡರ್ ಆಗಲಿಲ್ಲ ಯಾಕೆ ಸರೆಂಡರ್ ಆದ ರಾಮನಾಮದಲ್ಲಿ ಅಷ್ಟು ನಂಬಿಕೆ ಇಲ್ಲ ರಾಮನಾಮವೇ ಖಡ್ಗಮಯ್ಯ ರಾಮನಾಮము
రామకృష్ణనామము, శివనామము, దుర్గానామము, ఓంకారము. నిరాకార సాధన చేసేవాళ్ళు, జ్ఞానమార్గ సాధకులు ఓంకారం జపిస్తారు. అదే ఘట్టం వాళ్ళు. ఓం 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 ఓం. ఆ వైబ్రేషన్స్కి అసలు ఏమంటాం మనల్ని పట్టి పీడించే ఉన్నాయి కదా ఇవన్నీ కామక్రోధాలు దగ్గర కూడా రా. సో అంత నమ్మకం ఉండాలి, అంత విశ్వాసం ఉండాలి. నామమే సర్వశక్తివంతము. ఏమనుకుంటాం? శ్రీరాముడు చెప్తారు, తల్లి పైన పసిపిల్లవాడికి ఎంత నమ్మకము. కోటీశ్వరుని ఇంట్లో పనిచేసే దాసి కొడుకు, ఆ కోటీశ్వరుని కొడుకు ఆటాడుకుంటారు. వాళ్ళకేం భేదం ఉండదు. జిల్లా కట్టేవో గోళీ గుడిలో ఆడతారు. చిన్న చిన్న అక్కడ తగరాలు జరుగుతాయి. అట్లా చేసిన అప్పుడు దాసి కొడుకు అంటాడట కోటీశ్వరుడు కొడుకు, మా అమ్మకి చెప్తాను చూడి, మా అమ్మ వెళ్తున్నాడో రామకృష్ణ మాటలు లాంటివండి. వాడికి ఆ భేదం ఏమీ లేదు. మా అమ్మ వీళ్ళలో పనిచేస్తుంది, వీళ్ళు కోటీశ్వరులు మహారాజులు, మా అమ్మ ఏం చేయదు. ఆహా, తల్లి పైన అంతటి భక్తి విశ్వాసం. మా అమ్మ ఏమైనా చేయగలదు. అవునా కదా అంటాడు. మా అమ్మకి చెప్తాను చూడండి, దాసి కొడుకైనా సరే. కానీ సో రామకృష్ణ అటువంటి విశ్వాసం ఉండాలని కాళీనామం జపించాను, రామనామం జపించాను, శివనామం జపించాను, నాకేమిటి పాపం ఏమిటి? కామము క్రోధము నన్ను ఏమి చేయలేవు, నా దగ్గర కూడా రాలేవని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు అని చెప్తారు. సో అద్భుతమైన రామాయణంలోనూ మహాభారతం సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా. గుహుని చరిత్ర. గుహుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలోని శ్రేష్టమైన శిష్యుడు. ఏమిటి? మహర్షి యొక్క శిష్యుడు. పేరు గుర్తు రావడం లేదు నాకు. వారి తండ్రి మహర్షి. గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడు, శక్తి సంపన్నుడు. ఒకసారి ఏదో పని మీద వేరే ఊరు వెళ్తాడు. కుమారుడు బ్రహ్మచారికి చెప్తుంటాడు, ఆశ్రమం అంతా చూసుకో, ఎవరైనా వస్తే వాళ్ళకి అవసరమైన సలహాలు ఇవ్వు, ఇంకా అవసరమైతే మా తండ్రి వచ్చిన తర్వాత అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక మహారాజు గొప్ప వ్యక్తి వచ్చి ఒక తెలియకుండా ఒక బ్రాహ్మణ హత్య జరిగిపోతుంది. చెప్తారు, దశరథునితో సంబంధం అని చెప్తారు. ఎనివే మనం కథలోని నీతిని లేదా పాఠాన్ని తీసుకుందాం కాక. సో ఆ మహారాజు పొరపాటున బ్రాహ్మణ హత్య జరిగిపోతుంది. అది జంతువు అని చెప్పి వేటకు వచ్చింటాడు. జంతువు శబ్దవేది ఉంది చూడండి, శబ్దవేది అని శబ్దాన్ని విని కొట్టేస్తారు. సో జింకనో అంటే వేటకు వచ్చింటారు వాళ్ళ ఇది. సో వేటకు వచ్చిన వాడు తెలియకుండా ఆ శబ్దము విని ఏదో జంతువు అని చెప్పేసి కొట్టేస్తే బ్రాహ్మణుడు చనిపోతాడు పొరపాటు. చాలా పశ్చాత్తాపంతో ఆశ్రమానికి వస్తాడు. అయ్యో తప్పు కదా, పాపం, బ్రాహ్మణ హత్య మహాపాపం. సో చాలా నేను పాపం చేశాను, తెలియకుండా జరిగిపోయింది స్వామి, దీనికి నివృత్తి స్వామి వారు చెప్తారని వచ్చాను. నాన్నగారు వెళ్ళిపోయినారు, చాలా పశ్చాత్తాపడింది, నాకు ఉపాయం చెప్పండి స్వామి, నా మనశ్శాంతి లేదు, పశ్చాత్తాపడుతున్నాను, దుఃఖిస్తుంటాడు. ఆయన ఓదారుస్తూ ఆ బ్రాహ్మణ కుమారుడు బ్రహ్మచారి ఉంటాడు, రాజా నువ్వేమి చింతించవద్దు, భయపడద్దు, రామనామము సర్వ పాపాన్ని హరించి వేస్తుంది, సకల దోషాన్ని నివృత్తి చేస్తుంది. కాబట్టి నువ్వు 3 సార్లు రామనామం జపించు. రామ రామ రామ, పూర్ణ భక్తి శ్రద్ధతో రామనామం జపించు. 3 సార్లు అనుకోండి, 8 సార్లు అనుకోండి, సంప్రదాయం ప్రకారం 100 గంట ఏదో నిత్యము జపించండి. సలహా ఇచ్చాడు, నిత్యము రామనామం జపించు, నీకు పాపము పరిహారం అవుతుంది, నువ్వు పునీతుడవుతావు, నీకేమి పాపం అంటదు అని చెప్పి పంపిస్తాడు. తండ్రి గారు వస్తారు, మహర్షి గారు. తర్వాత ఏం జరగాలి కదా, అక్కడ చెప్పాలి రిపోర్ట్, ఏమేమి జరిగింది, ఆయన ఎట్లా జరిగిందో ఒక మహారాజుతో ఇలా పొరపాటు జరిగిపోతే ఆయన అడిగితే, నేను 108 సార్లు 11 సార్లు సంప్రదాయబద్ధంగా ఉంది కదా ఆ సంఖ్య చెప్పాను, రామనామం చెప్పించాను. తండ్రి మాతంగ
గౌతమ మహర్షి పేరు గుర్తు రావట్లేదు. ఆ మహర్షి కోపోద్రిక్తుడు అవుతాడు. కొడుకు కదా, కొడుకు పైన అధికారం ఉంటుంది. సో ఒరి రామనామం ఒక్కసారి జపిస్తే, ఒక్కసారి రామ అంటే కోటి జన్మల పాపాలు భస్మైపోతాయి. నువ్వు 108 సార్లు చెప్పినావా అంటే నీకు రామనామంపై అంతటి విశ్వాసం లేదు. నువ్వు నిమ్న కులంలో జన్మించు, గుహుడుగా జన్మించినాడు. బోయ కులం అంటారు కదా, బోయ ఎక్కువని కాదు, అది భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే. ఎనివే మామూలుగా దృష్టిలో నువ్వు ఆ కులంలో జన్మించులాగా ఉత్తమ బ్రాహ్మణ కులం కదా ఇప్పుడు. సో నీకు రామనామంపై పూర్తి విశ్వాసం లేదు. ఒక్కసారి చెప్పిస్తే చాలే కోట్ల కోట్ల పాపాలు వస్తుంది. 108 సార్లు చెప్పినావా అంటే నీకు పరిపూర్ణ విశ్వాసము, అంతటి దృఢత్వం లేదు. నీకు ఇంకా అనుభవాలు కలగాల్సిన్నాయి. రాముని పాదాలు తాకాలి, నువ్వు రాముని సేవ చేయాలి. నామ నడిపించినాడు కదా భూమిలో, రాముని అవతారంలో వచ్చి రాముని పాదాలు స్పర్శించి పాద సేవ చేయాలి. అప్పుడు మీకు నివృత్తి అవుతుంది పరిపూర్ణ విశ్వాసం. శపించినాడు అని ఇది కథ, ఇది అంట మనకు ప్రేరణ ఇవ్వడానికి సంఘటన. కాబట్టి రామనామం అనే వరఖడ్గము నా దగ్గర ఉంటే కామము క్రోధం ఏం చేస్తాయి? దెన్ రామనామమును వరఖడ్గమును రాజిల్లునయ్యా త్యాగరాజునికి. రాజు రాజిల్లడు, కవిత్వంకు ఉత్కృష్టం. త్యాగరాజ స్వామికి ఎలా జీవించారండి వీళ్ళు? మన మధ్య జీవించారు కదా. ఏమేమి కపోల కల్పనలు, పురాణ స్టోరీలో ఇంకోటే కాదు, శ్రీరామకృష్ణుల సమయంలో జీవించారు. 18th century 17th century డేట్ ఉంది, ప్లేస్ ఉంది, ఇప్పటికీ ఊరుంది. మనలాగే జీవించారు కదా. 2 కాళ్ళు 2 చేతులు, గృహస్థులై గృహస్థ బాధ్యతలు, భార్య బిడ్డలతో జీవించారు కదా. కానీ మనసును ఎలా పెట్టుకోవచ్చు ఊహించుకోండి. సో త్యాగరాజునికి రామనామం రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ళ, రామనామము అనే వరఖడ్గము త్యాగరాజునికి రాజిల్లునయ్య. సామాన్యంగా ఏమనుకుంటాం? పెద్ద పోస్టు, పెద్ద గాడి, గోడ, బిల్డింగ్, ప్రమోషన్, ఇవన్నీ బంటులు అందరూ ఉంటే రాజులుతాం, విరాజులుతాం. కానీ త్యాగరాజు త్యాగులకే రాజు, లేదా త్యాగం అనే గుణము కలిగిన రాజు. ఏమని కోరుకున్నాడు? ఇవన్నీ నాకు రాజులుతాయి ఏ రామా. బంటూరీతి కురువు ఇయవయ్య రామ, బంటూరీతి కురువు ఇయవయ్య రామ, కుంట వెంటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల పూల చేయు నిజ, బంటూరీతి కురువు ఇయవయ్య రామ. రోమాంచమను ఘన కంచుకము, రోమాంచమను ఘన కంచుకము, రామ భక్తుడను ముద్ర బిళ్ళయు. రోమాంచమను ఘన కంచుకము, రామ భక్తుడను ముద్ర బిళ్ళయు. రామనామమను వరఖడ్గమును, రామనామమను వరఖడ్గమును, రామనామమను వరఖడ్గమును రాజిల్లునయ్య త్యాగరాజునికే. బంటూరీతి కురువు ఇయవయ్య రామ, బంటూరీతి కురువు ఇయవయ్య రామ, బంటూరీతి కురువు ఇయవయ్య రామ. రామ అని మన
మనసా వాచా కర్మణ మనసార హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ జన్మ జన్మ సంస్కారాన్ని దుష్ట విషయ వాంఛలని భస్మం చేసే శక్తి రామనామానికి కృష్ణనామానికి భగవన్నామానికి ఉందని పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రసాదించు స్వామి అని సీతారాముని ఇష్టదైవాన్ని ప్రార్థించుగాక. అలాగే శత్రువులు భగవత్ సాక్షాత్కారం కలిగేంత వరకు మనల్ని ప్రలోభపరుస్తూ తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. పూజ్యస్వామి రంగనాథంజన వారు మైండ్ మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్ష. మనం బంధములో ఉన్నామంటే మనస్సే కారణం. మోక్షాకాంక్షలై ఉండి మోక్షాన్ని పొందామంటే మనస్సే కారణం. అందుకే మనస్సుకు శిక్షణ ఇస్తూ ఎన్ని పాటలు మనస 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 ఓ మనస ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఈ ప్రలోభాలు ఉంటాయండి వాడి ఈ మంది మార్పులంతా వచ్చినప్పుడు ఇలా మనస్సుకు చెప్పుకుంటాం. అలా చెప్పుకునే శక్తి నీవు స్వామి, వివేకాన్ని నువ్వు, బుద్ధి నీవు. బుద్ధినాశ ప్రణశ్యతి భగవద్గీత. బుద్ధి పాడైపోతే సర్వం పాడైపోతుంది. అటువంటి బుద్ధి సద్బుద్ధి ఎప్పుడు శత్రువులు వచ్చినప్పుడు, మనకు శత్రువుల ఇది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ ప్రార్థన చేద్దాం కదా అని విందాం. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఉండేది రాముడు కడు పాడవచ్చు అందరూ, సులభమైన పాట. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు. తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు. క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు జగము నిండి. క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు జగము నిండి. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. ఉండేది రాముడు కడు ఊరక చెడిపోకు మనసా. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ. సీతామనోహి రామ, శ్రీరామ జయ రామ, సీతామనోహి రామ, శ్రీరామ జయ రామ, సీతామనోహి రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, సీతామనోహి రామ, శ్రీరామ జయ రామ, సీతామనోహి రామ. जय राजा रामचंद्र जी की जय, श्री सीता माई की जय।
जय श्री आंजनेय स्वामी की जय श्री शारदा राम कृष्ण विवेकानंद स्वामी जी की श्री रामचंद्रार्पणमस्तु। ओम नमो भगवते रामकृष्णाय। पूज्य ಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಪ್ರಣಾಮಗಳು ಮತ್ತು ಭಕ್ತರಿಗೆ ನಮಸ್ಕಾರ. ನಾವು ಕಳೆದ 5 ದಿವಸಗಳಿಂದ ಶ್ರೀ ತ್ಯಾಗರಾಜ ಸ್ವಾಮಿಯವರ ಜೀವನ ಮತ್ತು ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತಕ್ಕೆ ಅವರ ಕೊಡುಗೆಯ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀವಿ. ಸಂಗೀತ ಭಕ್ತಿಯನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುವ ಉತ್ತಮ ಸಾಧನ. ಭಕ್ತಿಗೆ ಪ್ರತಿರೂಪವಾದ ಪ್ರಹ್ಲಾದರು, ನಾರದ ಮಹರ್ಷಿ, ಪುರಂದರದಾಸರು ಅಂತ ಭಕ್ತ ಶ್ರೇಷ್ಠರಿಗೆ ಸಮವಾದವರು ತ್ಯಾಗರಾಜ ಸ್ವಾಮಿ. ಪೂಜ್ಯರು ಗುರು ಮಹಾರಾಜರ ನೇರ ಶಿಷ್ಯಂದರು. ಅವರ ಭಕ್ತರ ಹೆಸರುಗಳು, ಅವರ ಗುಣಗಳನ್ನು ವರ್ಣಿಸುವ ಕೀರ್ತನೆ ಹಾಡಿರೋದು ಸ್ವಾರಸ್ಯಕರ. ಪೂಜ್ಯರು ತಮ್ಮ ಮಧುರಕಂಠದಿಂದ ಕೆಲವು ತ್ಯಾಗರಾಜ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಆರಂಭಿಸಿ ನಮ್ಮಿಂದ ಹಾಡಿಸಿ ಭಕ್ತಿ ರಸವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ತ್ಯಾಗರಾಜ ಕೀರ್ತನೆಗಳ ಸುಲಭ ಸರಳ ಪದಗಳಿಂದ ತುಂಬಿರುತ್ತವೆ. ಅದರಲ್ಲಿ ಭಕ್ತಿ, ಜ್ಞಾನ, ತ್ಯಾಗಕ್ಕೆ, ವೈರಾಗ್ಯಕ್ಕೆ ಹೆಚ್ಚು ಒತ್ತು ಕೊಡಲಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಒಂದೊಂದು ಪದದ ಭಾವವನ್ನು ಅನುಭವಿಸಿ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಮಾಲೆಯಾಗಿ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದೊಂದು ಕೀರ್ತನೆಗಳು ಉಪನಿಷತ್ ವಾಕ್ಯಗಳಿಗೆ ಸಮಾನ. ಸಂಗೀತ ಜ್ಞಾನವಿಲ್ಲದಿದ್ದರೂ ಅವರ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಒಂದೊಂದು ಪದ ಕೇಳಿದಾಗ ನಮಗೆ ಭಕ್ತಿ ಭಾವನೆ ಬರುತ್ತೆ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಅವರ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಆತ್ಮನಿವೇದನೆ, ಸಮರ್ಪಣಾ ಭಾವ, ಶರಣಾಗತಿಯ ಲಕ್ಷಣಗಳು ತುಂಬಿರುತ್ತವೆ. ಗೃಹಸ್ಥ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಸೋ ನಮ್ಮ ಎಲ್ಲರೂ ತಾಪತ್ರಯಗಳ ಮಧ್ಯೆ ಇದ್ದರೂ ಸತ್ಸಂಗಕ್ಕೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡ್ತಾ ಇರೋದು ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ವೀರ ಸಾಧಕರೆಂದು ಕಿತಾಬ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಪೂಜ್ಯರು ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಇದ್ದರೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಕೇಂದ್ರದ ಪರವಾಗಿ ಅನೇಕ ಧನ್ಯವಾದಗಳು. ಪೂಜ್ಯರಿಗೆ ಕೇಂದ್ರದ ಪರವಾಗಿ ಪುಸ್ತಕಾರಿಕೆಯನ್ನು ಮಾಸ್ಟರ್ ಸುರೇಂದ್ರ ಬಾಬು ಅವರು ಕೊಡಬೇಕು ಅಂತ ತಿಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಅವರು ಆಶ್ರಮದ ಭಕ್ತರು ಮತ್ತು ಕೇಂದ್ರದ ಸದಸ್ಯರು ಮತ್ತು ನಿವೃತ್ತ ಉಪನ್ಯಾಸಕರು. ಪೂಜ್ಯರಿಂದ ಕೂಡ ಒಂದು 2 ದಿವಸದ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ. ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ನಾಳೆಯಿಂದ 3 ದಿವಸಗಳ ಕಾಲ ಪ್ರವಚನ ನೀಡಲಿದ್ದಾರೆ ಪೂಜ್ಯ ಸ್ವಾಮಿ ಮಹಾವೀರನಂದಿ ಮಹಾರಾಜ್, ಸಂಚಾಲಕರು, ರಾಮಕೃಷ್ಣ ನೈತಿಕ ಮತ್ತು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆ ಮಂತ್ರಿಗಳು. ಶಾಂತಿ ಮಂತ್ರ ಜೊತೆಗೆ ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದುವರಿಯುತ್ತೆ. ಭಕ್ತರು ತಮ್ಮ ದುರ್ಗಾಣಿಕೆ ಸಲ್ಲಿಸಬಹುದು. జయరామకృష్ణ. ఒక్క నిమిషము. గౌరవనీయులు శ్రీ సురేంద్రబాబు సార్ 15 ఏళ్ళు ఇంకా పైనే ఉండొచ్చు. 15 ఏళ్ళుగా పరిచయము. వారు అందరూ కూడా భక్తులందరూ సార్తో పాటు రామకృష్ణ ప్రభా ప్రచారంలో విశేష కృషి చేశారు. శారదాదేవి ట్రస్ట్ ఎదుగుదలకు కూడా ఎంతో కృషి చేశారు. అప్పట్లో 2005-07 ఆ మధ్యలో రామకృష్ణ ప్రభ మాసపత్రిక రామకృష్ణ తెలుగువాడు సార్ సురేంద్ర సార్ ఇంటింటికి తీసుకువెళ్ళి మనకు తెలిసిన బంధువులు, మిత్రులు, ఆఫీసు ఎవరిని వదలకుండా తీసుకెళ్ళి రామకృష్ణ ప్రభ చందాదారుగా చేర్పించారు. ఎంతోమంది భక్తులు, చాలామంది మీలో కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీ సేవలకు అమ్మగారిని కూడా ఎంతోమంది పేరు పేరున తలుచుకుంటే శారదా రామకృష్ణులే ఈ రూపంలో మనకు సేవలు అందిస్తున్నారు. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత నిష్ఠ అంటే ఒక్కొక్కసారి మన మనస్సే మనల్ని ప్రశ్నిస్తుంది. వీరి భక్తి, వీరి శ్రద్ధ, వీరి గౌరవానికి మన పాత్రలమా? అంతర్మతం అంటామా? అంతరాత్మ ఎప్పుడు ప్రశ్నిస్తుందండి. అంతరాత్మ అబద్ధం చెప్పదు, మనం చెప్తాం. అంతరాత్మ సత్యమే బోధిస్తుంది. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ అంటే
మన అంతరాత్మ దీనికి మనకు అర్హత ఉందా అనిపిస్తుంది. అంతటి అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత మీ ఇష్టదైవము సీతారామచంద్రుడు త్యాగరాజ స్వామి భక్తి జ్ఞాన వివేక వైరాగ్య ఆయు ఆరోగ్య సౌభాగ్యాలు ప్రసాదించుగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ 5 రోజులు ఎలా గడిచిపోయాయో 5 నిమిషాలు గడిచిపోయాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. అంతా శ్రీరాముని కృప. జై శ్రీరామ్, జై రామకృష్ణ.